శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. మరి నవంబర్ 5 మరి మకర రాశి వారికి ఒక నిజం వింటే మీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. మరి నిజంగానే ఎందుకంటారా అనేది కూడా చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. మీరు కనుక చాలా జాగ్రత్తగా వింటే అసలు ఆ విషయం ఏమిటి, మీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది అనడానికి గల కారణాలు ఏమిటి, మరి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, మరి శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, మరి మకర ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి. మరి మకర రాశి వారికి నవంబర్ 5న అనగా ఈరోజు బుధవారం. మరి బుధవారం నాడు ఒక నిజం వింటారు. అది విన్న వెంటనే మీకు మీ యొక్క శ్వాస ముక్కునేస్తుంది. అంటే కాళ్ళ కింద భూమి పంపించేసిందిలాగా అనిపిస్తుంటుంది. నేల ఆనదు. అసలు మీరు ఏదో ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి అర్థంగానే అయోమయ మార్గంలోకి నిలబడేంత అవకాశాలుగా కనపడుతున్నాయి. మరి ఇది పూర్తిగా ఒక ఎంబారస్మెంట్గా నిలబడుతుంది. ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా కూడా రహస్యం కావచ్చు. కానీ ఒక విషయం నిశ్చితంగా నిలబడుతుంది. ఈ నిజం మిమ్మల్ని మార్చివేస్తుందనే నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఆ నిజం ఏమిటి, ఎందుకని ఇటువంటి ప్రభావం వస్తుంది, మరియు మీరు ఎలా నిలబెట్టుకోవాలో ఒక్కొక్క దశగా చూద్దాం. మకర రాశి అంటేనే శ్రమ, ధైర్యము మరియు బాధ్యత, దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. మీరు సాధారణంగానే చాలా స్థిరంగా ఉంటారు. నియమపాలకులు, భద్రతకు భారీ ప్రాధాన్యతనిస్తారు. మరి మీ యొక్క జీవిత శైలిలో కాళ్ళు చాలా బలంగా నేలపై ఉండాలి అని అనుకుంటారు. ఇది మీకు ఉండేటువంటి ఊహాశక్తి. అందుకే నేల కిందకు వెళ్ళిపోవాల్సినటువంటి సెన్సేషనల్ మీకు అత్యంత భయంకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది మీ యొక్క ఐడెంటిటీని, భరోసాని ఎటుకి చేస్తుందో అనేది అర్థం కాదు. మరి మకర రాశి వారి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే బాధ్యతలు పోషించడంలో మీలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం. మీరు ప్లాన్ చేసి పని చేసి ప్రారంభిస్తారు. ఎవరు మోసం చేసే అవకాశాలు ఉన్నా తేల్చి సామర్థ్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇది బయటకైనా మోసం అయితే వేగంగా మనల్ని పూర్తిగా దెబ్బ కొట్టేస్తుంది. మీరు లోతుగా నమ్మకాలను పెంచేటువంటి వ్యక్తి. ఈసారి నమ్మితే చాలా దూరానికి వెళ్తారు. డేటింగ్లోనైనా, బిజినెస్లోనైనా, దేంట్లోనైనా ముందుకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఈరోజు షాకింగ్ నిజం మీలో అత్యధికంగా అస్థిరతను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మీలో ఎన్నాళ్ళుగానే ఆధారపడి ఉన్న దానిపై వెళ్ళిపోతుందన్న భావన కూడా మీకైతే దక్కుతుంది. మరి ఈరోజు మీ యొక్క జీవితంలో ఆర్థికమైనటువంటి మోసాలు, ఆర్థికమైనటువంటి లోటుపాట్లు మరి ఏ విధంగా నిలబడుతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. మన మాటకి అన్ని రకాలమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రభావ పరిస్థితిని మీరు గుర్తుంచుకొని స్పందించాలి. అది మరి మకర రాశి వారికి ఈ రోజున మరి మీ కాళ్ళ కింద భూమి కంపిస్తుందంటే అది అనేక రకాలమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఒకటి ఫైనాన్షియల్ షాక్ కావచ్చు, రెండోది ఫ్యామిలీ పర్సనల్ షాకులు కావచ్చు, మూడోది హెల్త్ పరంగా కానీ అలాంటి విషయాల్లో కూడా కొంచెం చికాకులు కలగవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద మోసం జరగవచ్చు. అదేమిటో ఇప్పుడు చెప్తాను నేను. మరి ఎవరైతే పెట్టుబడి రంగాల్లో కానీ బిజినెస్ డీల్స్లో ఉన్నటువంటి వారికి పెద్ద ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టిన కోసం సాఫాయిలుగా గల్లంతైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యత అనేది పూర్తిగా
మీపై కొంచెం లేనిపోని చికాకులుగా కూడా కనపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆర్థికంగా ఒక వ్యక్తి రహస్యం కూడా అయి ఉండొచ్చు. మరి మీరు నమ్మిన వారు వెనకాల మోసం చేస్తున్నారనే వార్త, మరి అది ఉద్యోగంలోనైనా లేదా సంబంధాల్లోనైనా సరే, ఆ మాట విన్న క్షణం మనసు ఒక్కసారిగా ఖాళీ అవుతుంది. అప్పుడు మీ కింద భూమి కంపించినంత పని అవుతుంది. మరికొంతమందికి ఇది మీ కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా నిలబడవచ్చు. ఎవరో దాచినటువంటి నిజం బయటపడటం, నీ గురించి, నీ గతం గురించి, లేక నమ్మిన బంధం గురించి చెప్పడం. ఈ నిజం విన్న వెంటనే మీరు ఒక్క క్షణం మాటలు రాకుండా చూస్తారు. మీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి, కాళ్ళు కదిపినట్టుగా అయిపోతుంది, ఆలోచన అర్థం కాకుండా అయిపోతాయి. మరి ఇది మీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపేటువంటి నిజం. ఇది ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ రూపంలో కానీ, లేదా ఒక రిపోర్ట్ రూపంలో కూడా నిలబడుతూ ఉంటుంది. మీ కష్టం మీద ఎవరైనా ఆట ఆడుతున్నట్లుగా తెలుస్తున్న ఆ ఒక్క సెకను నేల కింద జారిపోతున్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది. ఇదే కాళ్ళ కింద భూమి కంపించడం అంటే. ఇది భయం కాదు, ఇది నిజం మీ ముందుకు నడిచి రావడం. మీరు చాలా రోజులుగా గమనించినటువంటి, వదిలేసినటువంటి సంతకాలు ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా రాబోతున్నాయి. అది మీ జీవితంలో కొత్త మలుపు తీసుకునేటువంటి మొదటి సంతకం కూడా, సంకేతం కూడా అవుతుంది. నిజం ఎంత కఠినమైనదైనా సరే అది మీకు తప్పుడు వ్యక్తులను తొలగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ రోజున బుధవారం రాత్రి 8:45 నుంచి 10 గంటల మధ్య ఆ సమయంలో ఏదో ఒక రూపంలో ఆ నిజం మీ చెవుల్లోకి వస్తుంది. అది మీ ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, మెసేజ్ ద్వారా రావచ్చు, లేదా ఎదురుగా మాట్లాడడం ద్వారా కూడా రావచ్చు. మీరు ఆ మాట విన్న వెంటనే ఒక సెకండ్ సమాధానం రాదు, గుండె ఆగినంత పని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రోజున ఎవరు ఏ వార్త చెప్పినా వెంటనే నమ్మకండి. ఆ వార్త నిజమా అబద్ధమా అన్నది కూడా మీరు స్వయంగా నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది మకర రాశిపై ద్వేషంతో, అసూయతో కూడా తప్పుడు వార్తలు పంచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వినే ముందు నిశ్శబ్దం పాటించండి, ప్రతిస్పందించే ముందు ఒక సెకండ్ ఆలోచించండి. ఇటీవల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక నవంబర్ 5న మీ కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించిన తర్వాత రోజు మీ ఆకాశం వైపు చూస్తారు. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇది మీకు పూర్తిగా ఈరోజు విన్న నిజం మరికొద్దిసేపు కుదిలవుతుంది, కానీ అది నిజం భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. అది మీరు నమ్మాలో నమ్మకూడదో, ఎవరిని దూరం పెట్టాలో స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మకర రాశి వారు మీరు అనుకున్న పనులు చక్కగా ఉండాలన్నా, ఏదైనా పనులు జరగాలన్నా ఈ కార్తీక మాసంలో చిన్న పరిహారం చేసుకుంటే కూడా మంచిది. మరి ఆ పరిహారం ఏమిటి అనేది కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. మరి శాంతి మరియు దివ్య సూచన పరిహారం మీకు ఇప్పుడు చెప్తాను. మరి నిజం మీరు విన్న క్షణం నిస్తబ్దంగా నిలబడిన గమనించండి, ఇది దురదృష్టం కాదు, దివ్య పరీక్ష మాత్రమే. కాబట్టి మిత్రులారా, ఈ మకర రాశి వారికి కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించండి. అది మీకు ఆ భూమి కింద కాళ్ళు కంపించిన చీకటిని కూడా వెలుగుని మార్చేస్తూ ఉంటుంది. ఇది మీరు ఏ రోజు వెలిగించినా సరే సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా అంత జన్మధన్యం అవుతుంది. ఈ సత్యం ఎప్పుడు భయంకరంగానే మొదలవుతుంది, కానీ చివరికి విముక్తి రూపంలో దక్కుతుంది. ఓం నమఃశివాయ అనే 3 సార్లు మంత్రాన్ని జపించాలి ఈ చిన్న దీపం వెలిగించాక. లేదా శివాలయానికి వెళ్ళి ఆర్థిక స్థిరత్వం కోసం అర్పించండి. మీ ఇంటి తలుపులు ముందు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి నూనె దీపం వెలిగించి ఓం నమఃశివాయ అయితే ఒక 3 నుంచి 11 సార్లు జపించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.